వెల్కమ్ టు V2 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలు. శ్రీ స్కందమూర్తి దేవి రూపంలో 5వ రోజు దర్శనమిచ్చిన అమ్మవారు. వేడాం శ్రీకాళికాదేవి ఆలయంలో శాస్త్రోక్తంగా దసరా ఉత్సవాలు. మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనం. శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, తెలంగాణ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి పట్టణంలో తగ్గిన జీఎస్టీ అమలు తీరుపై కలెక్టర్ వెంకటేశ్వర ఆకస్మిక తనిఖీ, అవగాహన ర్యాలీ. తిరుమలలో ఘనంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. 4వ రోజు వాహన సేవలో భాగంగా ఈ రోజు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు. దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ శ్రీ స్కందమాతాదేవి రూపంలో దివ్య మంగళ స్వరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. గిరిపుత్ర సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞాన ప్రసూనాంబికాదేవి 5వ రోజు శ్రీ స్కందమాతాదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ స్కందమాతాదేవి అలంకారం చేసి వైభవంగా తీసుకుని వచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవత ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో శ్రీ స్కందమాతాదేవి ఉత్సవమూర్తికి విశేష పూజ కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాలజ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు. 9 రోజుల పాటు విశేష దివ్య అలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకట్ స్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాస క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి అశ్వసుర వధ అలంకార రూపంలోని భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. మోక్షప్రదాయిని అశ్వసురాన్ని వధింపు అలంకారంలోని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో తన్మయం చెందుతూ మొక్కులు చెల్లించారు. అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శుక్రవారం 5వ రోజు రాత్రి దేవరీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి అశ్వసురల వధింపు రూపంలో ఉత్సవాన్ని శాస్త్రయుక్తంగా జరిపారు. ఆలయంలోని అలంకారం మండపంలోని అమ్మవారు అశ్వసుర వధించే అలంకారం చేశారు. లోక కంటకుడిగా తయారైన అశ్వసురని వధిస్తూ మోక్షప్రదాయిని దివ్య దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాలు నడుమ ఆలయ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఊరేగింపుగా తీసుకుని వచ్చి బాల జ్ఞానాంబిక సన్నిధిలోని అమ్మవారిని కొలువు తీర్చి విశేష దీపారాధన జరిపారు. అనంతరం ఆలయం లోపలికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అమ్మవారి ఆలయం ఎదుట కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేద మంత్ర పుష్పం సమర్పించి పూర్ణ హారతులు సమర్పించారు. అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రభక్తులతోటి ప్రణమిల్లారు. ఈ విశేష ఉత్సవంలోని ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, అభిషేక్, గురుకుల్ సురేష్ స్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పెడితే పాదాలు కవర్ అయిపోయింది పొలంలో తెస్తే కదా అమ్మవారు కావాలి కదా.
దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి వేడాం గ్రామంలోని కొలువై ఉన్న దక్షిణ కాళికామాత అమ్మవారు మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ నేతి దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రణమిల్లుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి వేడాం గ్రామంలోని కొలువై ఉన్న దక్షిణ కాళికామాత అమ్మవారి మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ నేతి దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రణవిలుతూ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. దక్షిణ కాళికామాత ఆలయ అర్చకులు నాగరాజు స్వామి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీకాళహస్తిలోని వేండ గ్రామం నందు వెలసి ఉన్న దక్షిణ కాళికామాత అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని సర్వ నవరాత్రులు పురస్కరించుకుని విజయవాడలో కనకదుర్గమ్మకు ఏ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారో అదే రీతిలో శ్రీకాళహస్తిలోని వేడం గ్రామం నందు వెలసి ఉన్న దక్షిణ కాళికామాత భక్తులకు దర్శనమిస్తుందని తెలియజేశారు. నేడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుందని ఈ శరవణ నవరాత్రుల్లోని భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని తెలియజేశారు. డబ్బులు దించేస్తున్నారు అమ్మవారు. రేపు మనకి ఇస్తారు వచ్చారు రాజేశ్ పట్టకు అందరికి ఒకసారి ఇచ్చేసి ఇంకేమన్నా పోనీ బస్ అయిపోయింది పక్కన వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయం, వేడ్యం గ్రామ పంచాయతీ, శ్రీకాళహస్తి మండలం, తిరుపతి జిల్లా. ఇక్కడ అమ్మవారు స్వయంభూ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆలయం ఉంది. దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంటుంది. ఇక్కడ అమ్మవారికి విగ్రహ విశిష్టత ఏమంటే, అమ్మవారు పుట్టలో నుంచి ఉద్భవించారు అనేది ఇక్కడ గ్రామస్తుల మాట. కాలక్రమేణా పుట్ట అమ్మవారికి ఎదురుగా ఉత్తరం దిక్కున పరమడ వైపు ఉంది. సర్పం అప్పుడప్పుడు వచ్చి అమ్మవారి గర్భాలయంలోకి వెళ్ళి తిరిగి పుట్టలోకి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతున్నది.
ముందు మా గురువు గారు ఉన్నప్పుడు గర్భాలయానికి తలుపులు లేవు, ఇనప గ్రిల్స్ ఉన్నాయి, గేట్లు ఉన్నాయి. గేట్లు కూడా లోపలికి వెళ్ళి బయట వచ్చేసేది. మా గురువు గారు ఉదయం వెళ్ళి గేట్లు తీసి లోపలికి వెళ్ళంగానే అమ్మవారి ఒడిలో కొనుక్కో ఉండేది ఆ నాగుపాము. ఆయన చేతులతో చప్పుడు చేయగానే దిగి వెళ్ళిపోయేదంట. ఇప్పుడు ఆయన పీరియడ్లోనే 2004లో మహాకుంభాభిషేకం చేశారు. అప్పుడు కొత్తగా తలుపులు అమర్చారు. అప్పటి నుంచి సర్పం అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఇకపోతే విగ్రహ వర్ణన వచ్చేసి అమ్మవారు కుడి పాదం కింద ఉంటుంది, ఎడమ పాదం పైకి ఉంటుంది. కుడి పాదం కింద నలుగురు, ఎడమ పాదం కింద ఒకరు, వీళ్ళ 5 మందిని అమ్మవారు పీఠంగా చేసుకొని వాళ్ళు పైన కూర్చొని ఉత్తరం వైపు చూస్తుంటుంది, అంటే శ్రీకాళహస్తి వైపు చూస్తూ ఉంటుంది అమ్మవారు. ఇకపోతే అమ్మవారి మెడ ఎడమ వైపు ఇట వంగుంటుంది. అది వంగుండేదానికి కారణం వచ్చి ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం వచ్చేసి అమ్మవారి శ్రీవారు ఆనంద భైరవుడు అమ్మవారి కుడి పక్కన కొండ మీద కొలువై ఉన్నాడు. అమ్మవారు ఉత్తరం చూస్తుంటే స్వామివారు దక్షిణం వైపుగా అమ్మవారిని చూసే విధంగా ఉంటారు. అంటే ఒకరికి ఒకరు చూసుకున్నట్టుగా ఉంటున్నారు. కాబట్టి ఇది యథార్థ కాదని మనం నమ్మొచ్చు. ఇక రెండవది వచ్చేసి మెడ ఆ విధంగా ఉండేదానికి మహిషాసురుడు అనే రాక్షసుని అమ్మవారు సంహరించేటప్పుడు ఆవేశంతో ఆగ్రహంతో ఇట మెడవాల్చి చూపు కిందకు చూస్తూ శూలముతో ఆయన్ని వధించడం అనేది మనం సినిమాల్లోనూ ఫొటోస్లోనూ చూసాం. ఇకపోతే మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి దేవి అమ్మవారు మహిషాసురమర్దినిగా కొండపై కొలువైంది. ఇక్కడ మన అమ్మవారు ఎలా ఉన్నారో అక్కడ మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి దేవి అమ్మవారు అలాగే ఉంటారు. ఈ అమ్మవారిని చూసిన వాళ్ళు ఆ అమ్మను చూస్తే ఈ అమ్మవారు గుర్తొస్తారు, ఆ అమ్మను చూసిన వాళ్ళు ఈ అమ్మను చూస్తే ఆ అమ్మవారు గుర్తొస్తారు. ఇద్దరు అలాగా ఉంటారు. ఇక్కడ వారానికి 3 రోజులు వచ్చి రాహుకాల అభిషేకాలు ప్రసిద్ధి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం. అదేవిధంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి దేవి శరన్నవరాత్రుల్లో ప్రత్యేకంగా విజయవాడ దుర్గాదేవి అమ్మవారికి రోజువారీ ఏ అలంకరణ ఉంటే ఇక్కడ మనం అమ్మవారికి అదే అలంకరణ తగ్గట్టుగా హోమాలు, సుహాసన పూజలు ఇవన్నీ ఉంటాయి. ఆలయానికి కమిటీ ఉంది. కమిటీ వాళ్ళ సమక్షంలో ఆలయ భక్తుల సమక్షంలో ఉభయకర్తల సమక్షంలో కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తుంటాం. ఇక్కడ శుక్రవారం, మంగళవారం భోజన సౌకర్యం ఉంటుంది. ఆలయం తరఫున దాతలు సమకూరుస్తారు. అదేవిధంగా శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు భోజన సదుపాయం ఉంటుంది. ఈ సంవత్సరము 30వ తేదీ, 1వ తేదీ మహాకుంభాభిషేకం సంకల్పించాం. ఈ మహాకుంభాభిషేకం నెల్లూరు వాస్తవులైన హైదరాబాద్లో ఉంటారు రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో ఆయన గుడిని కొంచెం రీమోడలింగ్ చేసి కుంభాభిషేక సంకల్పించారు. అది 2వ తేదీ జరుగుతుంది. అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి నా ఇబ్బంది నా కోరికలు తల్లి అని మనం మనస్ఫూర్తిగా ఆమె మీద నమ్మకంతో విన్నవించుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అయితే మనం కోరేటువంటి కోరికల్లో న్యాయము, ధర్మము, సత్యం ఉండాలి. ఇది అమ్మవారి పూర్తి విశేషం. ఈరోజు అలంకరణ వచ్చి మహాలక్ష్మీదేవి అలంకరణ. ఈ సంవత్సరము 2025లో 11 రోజులు వచ్చింది దేవి శరన్నవరాత్రి, దశహర నవరాత్రి. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ఇప్పుడు ఇంకోటి మాజీ ప్రధాని జస్టిస్ ఎన్వి రమణ ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి 5,000 ప్రత్యేక రాహుకేతు పూజ, అంతరాలయం దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓ రవి, స్థానిక కోర్టు న్యాయమూర్తులు శ్రీ శ్రీనివాస నాయక్, శ్రీమతి బేబీ రాణి, కోర్టు పర్యవేక్షకులు రవి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిపిటిఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయం దర్శనము మరియు వేద ఆశీర్వచనము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్, పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓలు రవి, శేఖర్ పాల్గొన్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ రాజేంద్ర శుక్లా ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి 5,000 ప్రత్యేక నిర్వహించుకుని అంతరాలయం దర్శనం మరియు వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్, పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓలు రవి, శేఖర్ పాల్గొన్నారు.
5 నిమిషాలు రౌండ్ వెళ్ళండి. దక్షిణ కైలాస క్షేత్రంలో కొలువు తీరిన శక్తి స్వరూపిణులు శరన్నవరాత్రుల్లో విశిష్ట దివ్య మంగళకర స్వరూపాల్లో కొలువు తీరి పూజలు అందుకుంటూ భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహిస్తూ ఉన్నారు. జగన్మాతలకు విశిష్ట అలంకారాలు చేసి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. విశేష రూపాల్లో దర్శనమిస్తున్న జగదాంబాలను మహిళా భక్తులు దర్శించుకుంటూ పిండి దీపాలు వెలిగించి విశేష పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో 5వ రోజు శుక్రవారం రాత్రి శక్తి స్వరూపిణులు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 7 గంగమ్మ అమ్మవారు, శ్రీ స్కందమాతాదేవి అలంకరణ, మేడం గ్రామంలోని దక్షిణ కాళికామాతాదేవికి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ, భాస్కర్పేట శ్రీ చాముండేశ్వరి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అలంకరణ, బజారు వీధిలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గాయత్రీదేవి అలంకారం, పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మకు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ, బహదూర్పేట తెట్టు వద్ద ఉన్నటువంటి శ్రీ నల్ల గంగమ్మ తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం చేశారు. బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీరంగం శ్రీ రంగనాయక దేవి అలంకరణతో దర్శనమిచ్చారు. కొత్తపేట శ్రీ సీతాలాంబాదేవికి విశేష అలంకరణ నిర్వహించారు. ఆయా శక్తి ఆలయాల్లోని కొలువు తీరినటువంటి జగద రక్షణకి జగన్మాత విశిష్ట రూపాల్లోని భక్తులు దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు జరుపుకుంటున్నారు. భవానీ దీక్ష మాలాదారులు, మహిళలు, యువతులు అమ్మవారి సన్నిధిలో పిండి దీపాలు వెలిగిస్తూ సాంప్రదాయ పద్ధతుల్లో పూజలు జరిపి ఉపవాస దీక్షలతో అమ్మవారి కరుణా కటాక్షాల కోసం విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర శ్రీకాళహస్తి పట్టణంలో తగ్గిన జీఎస్టీ అమలు తీరుపై పలు దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తగ్గిన జీఎస్టీపై అవగాహన కల్పించేలా కమర్షియల్ ట్యాక్స్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర శ్రీకాళహస్తి పట్టణంలో తగ్గిన జీఎస్టీ అమలు తీరుపై పలు దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తగ్గిన జీఎస్టీపై అవగాహన కల్పించేలా కమర్షియల్ ట్యాక్స్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని బజార్ వీధిలో గల బజాజ్ ఎలక్ట్రానిక్స్, శరవణ, బిగ్ బజార్ మరియు ఓంకార్ బుక్ షాప్లను ఆకస్మిక తనిఖీ చేసి దుకాణ యజమానులతో, వినియోగదారులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 అమలుపై అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశామన్నారు. ప్రజలందరూ ఈ ధరల తగ్గుదలను గమనించాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని వచ్చినటువంటి జీఎస్టీ మార్పులు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుతున్నాయా అని మనం నిన్నటి నుంచి ఒక నెల రోజుల పాటు పట్టణంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని బజార్ వీధిలో అందరితో మాట్లాడి వారికి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. 4 వారాల్లో వారాంతక టీం కింద మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుందన్నారు. మొదటి వారంలో మనం ఏదైతే ఇంట్లో రోజువారీ సరుకులు కొనుగోలు చేస్తామో వాటిలో ఎంత మేరకు తగ్గుతుంది ఏమిటి అనేది కూడా మొదటి వారంలో వాటి మీద ఫోకస్ చేయడం జరిగిందన్నారు. ఎలక్ట్రికల్ పరికరాలపై ముఖ్యంగా టీవీలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషిన్స్లు వాటి మీద ఇప్పటి వరకు 28% నుండి 18% తగ్గిందన్నారు. సుమారుగా ప్రతి ఒక్క వస్తువుపై 3,000 నుండి 4,000 వరకు ధరలు తగ్గుతున్నాయన్నారు. అలాగే స్టేషనరీ షాప్కి వెళ్ళగా స్టేషనరీ అన్ని కూడా 12% నుండి 0% జీఎస్టీకి తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, జీఎస్టీ 2.0 జిల్లా నోడల్ అధికారి మరియు అడిషనల్ కమిషనర్ నాగేంద్ర, కాళహస్తి పురపాలక కమిషనర్ భవానీ ప్రసాద్, డిఎల్డిఓ, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Super saving, super GST. Super saving, super GST. Super saving, super GST. Super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving, super saving, super GST. Super saving, super GST. Super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving. మనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బజార్ వీధిలో ఈ అవగాహన ర్యాలీ ఒకటి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చాలామంది వినియోగదారులు, అదేవిధంగా దుకాణదారులు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న తీసుకొచ్చినటువంటి జిఎస్టి మార్పులు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుతున్న విధంగా మనము నిన్నటి నుంచి ఒక నెల రోజుల పాటు ఈ సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం శ్రీకాళహస్తి బజార్ వీధిలో అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐఐటి తిరుపతి క్యాంపస్ ఫేజ్ బి నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఫేజ్ బి కింద 2,313 కోట్ల బడ్జెట్ ఆమోదించబడింది. ఇందులో నిర్మాణం కోసం 1,243 కోట్లు మరియు పరికరాలు మరియు ఫర్నిచర్ కోసం 517 కోట్లు ఉన్నాయి. టెండర్ల కోసం ప్రస్తుతం ఫేజ్ బి భవన డిజైన్లు ఖరారు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి తిరుపతి క్యాంపస్ ఫేజ్ బి నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఫేజ్ బి కింద 2,313 కోట్ల బడ్జెట్ ఆమోదించబడింది. ఇందులో నిర్మాణం కోసం 1,243 కోట్లు మరియు పరికరాలు మరియు ఫర్నిచర్ కోసం 517 కోట్లు ఉన్నాయి. టెండర్ల కోసం ప్రస్తుతం ఫేజ్ బి భవన డిజైన్లు ఖరారు చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరియు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.
భాగస్వాములయ్యారు. తన ప్రసంగంలోని ఎంపీ గురుమూర్తి ఐఐటి తిరుపతి స్థిరమైన సాంకేతికతలతోటి కూడిన అత్యంత అందమైన క్యాంపస్లలో ఒకటి అని పేర్కొన్నారు. అటువంటి క్యాంపస్ను అభివృద్ధి చేయడంలో దార్శనిక నాయకత్వానికి ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణను ప్రశంసించారు. సెమీ కండక్టర్లు మరియు శక్తి నిల్వ వంటి రంగాలలో జరుగుతున్న ముఖ్యమైన పరిశోధన కార్యకలాపాలను ఆయన హైలైట్ చేశారు. మరియు ప్రాంతీయ పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇచ్చే పరిష్కారాలను అందించడానికి ఐఐటి తిరుపతి స్థానికంగా సంబంధిత సవాళ్లను కూడా చేపట్టాలని నొక్కి చెప్పారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఐఐటి తిరుపతి అద్భుతమైన పురోగతినిస్తోందని మరియు ఫేజ్ బి నిర్మాణం గణనీయమైన విస్తరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని తెస్తుందని, ఇది విద్యార్థులు మరియు అధ్యాపకులకు విద్యావేత్తలు మరియు పరిశోధనలను మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయి క్యాంపస్ను ప్లాన్ చేయడంలో డైరెక్టర్ దార్శనికతను ఆయన ప్రశంసించారు. మరియు ఆయన నాయకత్వంలోని ఐఐటి తిరుపతి సమాజానికి పెద్ద ముందడుగు వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలోని శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చారు. క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులు ఎన్నో ఉద్భవించాయి. వాటిలోని కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. ఇలా కాక కల్పవృక్షం కోరుకున్నటువంటి ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవల స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు శనివారం తిరుమలకు చేరుకున్నాయి. అనంతరం టీటీడీ అధికారులకు మాలలను అప్పగించారు. శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవల స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు శనివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గల శ్రీ పెద్ద జీఆర్ మఠానికి మాలలను తీసుకుని వచ్చారు. అక్కడ తిరుమల శ్రీ పెద్ద జీఆర్ స్వామి, శ్రీ చిన్న జీఆర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల గుండా మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆండాళ్ మాల అని కూడా పిలువబడేటటువంటి 2 శిఖామణి దండలు పెద్ద బుట్టలలో ఉంచి తిరుపతికి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన 2 కుటుంబాల పూల తయారీదారులు సమర్పిస్తున్నారు. శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడ సేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగ మన్నార్ స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీ పెరియాళ్వార్ పుష్ప కైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్య భక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలను మొదట తాను ధరించి ఆ తర్వాత స్వామివారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపినటువంటి మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు. ఈ కార్యక్రమంలోని తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ మరియప్పన్ ఈవో చక్కరై అమ్మళ్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, శ్రీ విల్లిపుత్తూరు ఆలయ స్థానాచార్యులు రమేష్, రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలు. శ్రీ స్కందమూర్తి దేవి రూపంలో 5వ రోజు దర్శనమిచ్చిన అమ్మవారు. వేడాం శ్రీకాళికాదేవి ఆలయంలో శాస్త్రోక్తంగా దసరా ఉత్సవాలు. మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనం. శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, తెలంగాణ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి పట్టణంలో తగ్గిన జీఎస్టీ అమలు తీరుపై కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ, అవగాహన ర్యాలీ. తిరుమలలో ఘనంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 4వ రోజు వాహన సేవలో భాగంగా ఈ రోజు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.